సుజేన అగ్రో ఫార్మ్స్ వసంతవనం 6లో మనము ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇది 9.5 సంవత్సరాల మొక్క, ఎర్రచందనం మొక్క. ఇది అప్పట్లో రైతులు మన సార్ వాళ్ళ గట్ల మీద పెంచిన మొక్క. అదేవిధంగా ఇదే విధంగా అయితే వస్తుందో దీంట్లో గ్రోత్, అదేవిధంగా ఈ సాయిల్లో కూడా ఇలా ఈ వందల మొక్కలు కూడా ఇదే విధంగా కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తారు. వీళ్ళ మెయింటైన్ ప్రతి ఒక్క మెయింటైన్ మట్టు చూసిన తర్వాత మనం 5-6 వచ్చాము. మెయింటైన్స్ అద్భుతంగా ఉంది. సో ఇది ఎలాగైతే గ్రోత్ వస్తుందో, ఇలా గ్రోత్ ఎలా అయితే వస్తుందో అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తు కూడా ఈ గ్రోత్ ప్రకారం వాళ్ళు పెరుగుతుంది. సంవత్సరం ఉన్న పిల్లలు వాళ్ళు 15-16 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళకు దీని నుంచి వచ్చే ఆదాయము దాదాపు కోట్లలో ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సుజేన అగ్రో ఫార్మ్స్ వాళ్ళు ఎందుకు ఇంత మంచిగా మెయింటైన్ చేయగలుగుతారంటే, ఇది ఒక స్థానిక యాజమాన్యం. ఇది ఏకైక స్థానిక యాజమాన్యం కనిగిరి ప్రాంతంలో ఉన్న ఒక కంపెనీ మన సుజేన అగ్రో ఫార్మ్స్ అదే. సో మనము ఎలాగైతే పిల్లల భద్రత గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నామో, ఆ భద్రత భవిష్యత్తు అనేది కేవలం సుజేన అగ్రో ఫార్మ్స్లో మనం కోట్లలో తీసుకోవచ్చు అనేది. ఈ యొక్క చెట్టుది, ఈ యొక్క నేల, ఇక్కడ ఉన్న మొక్కలకు కూడా ఇదే రకంగా మెయింటైన్ చేస్తారనేది సుజేన వాళ్ళు ఒక మంచి విజన్తో పోతున్నారు. అలాగే మనము అదృష్టం ఏంటంటే ప్రస్తుతం 5-6లో ఉన్నాము, కానీ మన హైదరాబాద్ వారికి మనకు మార్కాపురం సమీపంలోనే 240 కిలోమీటర్లు ఇదే విధంగా మనకు ఆల్రెడీ మొక్కలతో ప్లాంటేషన్ చూస్తున్నారు. అక్కడే మనం తీసుకోవచ్చు. మనం ఇలా పెట్టబోయే ఒక 10 లక్షల ఆదాయము రానున్న 15 సంవత్సరాల్లో మనకి 1.5 నుంచి 2 కోట్ల రూపాయల ఆదాయం చేయడానికి మనము అవకాశం ఉన్నది.